పీఓకే విషయానికొస్తే గనక దాన్ని పాకిస్తాన్ ఎలాగైతే ఆక్రమంగా తీసుకుందో ఈరోజు, దా ఇప్పుడు దాన్ని మన ఇండియా మళ్ళీ వెనక్కి తీసుకురాగలగదా? అది ముందు ఆక్సాయ్ చిన్ అనే ప్రాంతం ఉందండి. ఇది చైనా అనే అదొక రోగ్గు ప్రభుత్వం కింద మనం భావించాల్సింది. ఎందుకంటే ఈ గత 9-10 సంవత్సరాల్లోనే దాదాపు మా పశ్చిమ గోదావరి జిల్లా అంత భూభాగాన్ని అది ఆక్యుపై చేసి అక్కడ కూడా ఇల్లు కట్టేసుకుని ఏదో వేశారని చెప్పి చిత్రాలు ఇండిపెండెంట్ అంతర్జాతీయ చిత్రాలుగానే వస్తున్నాయి. పార్లమెంట్లో ప్రశ్న జరుగుతుంది. దాని మీద మన దేశ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముందలా పాకిస్తాన్ సంగతి దాన్ని ఎంత ప్రమాదకరం, చైనా కూడా అంతే ప్రమాదకరం. వాళ్ళ అమెరికా వాళ్ళ మీద ఆంక్షలు పెట్టింది కాబట్టి దొంగ నాటకాలు ఆడుతుంది. చిన్నపిల్లలు ఎవరికైనా అర్థం అవుతుందండి. అది వాళ్ళు సంయమనం పాటించండి, మొత్తం ఇచ్చిందంతా మిస్సైల్స్ అంతా సరఫరా చేసిందంతా వాళ్ళే. ఇవాళ శాంతి సూత్రాలు ఇస్తుంది ఏదో దెయ్యాలు వేదాలు వదిలించినట్టు చెప్తాను. అందుకని ముందుగా ఆ భూభాగాన్ని మనం ఈ గత 7-8 సంవత్సరాలు ఎంతన్నా కానీ ఇంచుకాలని ఎంతన్నా అది మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ టైంలో వాళ్ళ మీద అమెరికా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవాళ 54 ఇంచీలు ఉన్న గౌరవ మోడీ గారు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గత 9 సంవత్సరాలు ఇఫ్ ఇట్ ఈస్ సో సబ్జెక్ట్ టు స్వాధీనం చేసుకోవాలి. ఆక్సాయ్ చిన్ నుంచి అలాగే కారంకోరం రహదారి ఇద్దరికి మధ్యన రహదారి ఏదైతే ఉందో మిగతా గిలిగిట్లించే కష్టం అండి. అది కూడా ఎందుకంటే దాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ పీఓకే అని చిన్న టెరిటరీ పెట్టేది, గిలిగిట్ అని పెద్దది ఉందండి. అది కూడా ఒక సెపరేట్ రీజన్ కింద పెట్టారు. ఆ రెండు కూడా ఒకనాటి కాశ్మీర్లో అండి. ఆ రోజు కాశ్మీర్లో మహారాజా హరిసింగ్ చేసిన ఒక దిక్కుమాలిన చర్య వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇండియాలో కలమంటే స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. కోరుకుని ఆకర్షణలో మనకు చెప్పలేదు. ఆ టైంకే దాదాపు కాశ్మీర్ లోయ అంతా నిండిపోయారు. పాకిస్తాన్ దగ్గర నుంచి వాళ్ళు లోకల్గా పాకిస్తాన్ మీద డ్రెస్లు వేసుకుంటాం, మిగతా లోకల్ గిరిజనులు అంటాం, మొత్తం ఆక్యుపై చేసి శ్రీనగర్ని ఒక 4-5 గంటల వ్యవధిలో ఆక్యుపై చేసే టైం వచ్చేసినప్పుడు మన ఇండియాకి యాక్సెషన్ ఇవ్వటం ఏంటండి? అతను చేసిన పొరపాటుని నెహ్రూ గారి మీద పటేల్ గారి మీద నెట్టేస్తారు కొంతమంది. ఇప్పుడు ఇది యుద్ధం చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధానికి మళ్ళీ దారి తీస్తున్నట్టు మాట్లాడుతున్నారు. 3వ ప్రపంచ యుద్ధం అనేది మధ్య ఏషియాలో వస్తుందనే భావం ఉందండి. 3వ ప్రపంచ యుద్ధం అనేది మన ఇప్పుడు ఏ దేశాలు కూడా వాళ్ళ పూర్వంగా లేవు. వాళ్ళ పాకిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఏ దేశం లేదు. ఎందుకంటే ఒక తుర్కీ అనే దేశం ఉంది, అజర్బైజాన్ అనే దేశం, 2-3 దేశాలు. ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది, అవుట్ రైట్ గా మన దేశాన్ని సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్. కమ్ వాట్ ఎవర్ వాళ్ళు సిరియా కూడా సపోర్ట్ చేస్తుంది. సరే సిరియా ఎక్కడ దేశం ఎక్కడ ఉందండి? కంప్లీట్గా అటు ఇటు డాన్స్ చేస్తారు. సిరియాలో డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా లేదు ఈ నేపథ్యంలో. వాళ్ళు అక్కడ కానీ వాళ్ళ ఒకటి చెప్తాను, వాళ్ళకి మెయిన్ సపోర్ట్ ఉంది చైనా. చైనాని వాళ్ళ అమెరికా ఆంక్షల విషయంలో మనం కావాల్సి వచ్చాం వాళ్ళకి. వాళ్ళ ఆర్థిక విషయాల గురించి అది డాన్స్ చేస్తూ ఉంది. ఇవాళ బంగ్లాదేశ్లో కూడా ఎవరైతే చేసిన సెంట్రల్ డిఫరెంట్ వాళ్ళు ఏం మాట్లాడుతుంది. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, ఇవాళ నేను అడుగుతా ఉన్నానండి, నేను అడిగిన మాటలు కాదు. దేఖో ఈ దేశంలో ఈ ప్రధానమంత్రిని ఎంత గట్టిగా ప్రశ్నించారంటే మోడీ గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గులేదన్నాడు, చాలా గట్టిగా మాట్లాడారు. ఈ దేశం నీ బార్డర్ నీ కంట్రోల్ ఉంది, ఆర్మీ కంట్రోల్ ఉంది, వేగుల వ్యవస్థ కంట్రోల్ ఉంది, కమ్యూనికేషన్ నీ కంట్రోల్ ఉన్నాయి. ఈ ఆయుధాలు తీసుకుని ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి మోడీ గారు ఉతికారేశారు ఈ ప్రధానమంత్రిని. ఆ రోజు ఆయుధాలు వచ్చేదో కాల్పులు జరిగితే అక్కడ కాశ్మీర్లో కొంతమంది బలి తీసుకుంటే నీచ్ చెత్త బ్యాచ్ పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు నువ్వు గాడిదలు కాస్తున్నావు అన్నట్టు ఒకసారి కాదు, భద్రతాదాళ్ల వాళ్ళ వైఫల్యం అంటే భద్రతాదాళ్లను విమర్శించినట్ట, దేశద్రోహం చేసినట్టు కాదు కదా. రోజు మోడీ గారు బీయింగ్ ఇన్ అంటే కాన్స్టిట్యూషనల్ పోస్టులలో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటూ ఈ ప్రధానమంత్రిని ఉతికి ఆరేశారు. నువ్వు ఏం చేస్తున్నారు? మిలిటరీ ఉంది, భద్రతాదాలు నీ లక్షణం ఉంది. ఇప్పుడు అదనంగా పోలీసు వ్యవస్థ కూడా కేంద్ర అధీనంలో ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మాట్లాడకూడదు, మాట్లాడితే దేశద్రోహం అంటున్నారు. నేను అడుగుతాను, నేను మాట్లాడలేదండి. ఇది ఏమన్నా మాట్లాడితే మోడీ గారికి తగ్గుతుంది. ఆయన కదా ప్రశ్నించింది. ఇంతకన్నా చిన్న సంఘటన జరిగినప్పుడు ఇంత దుర్మార్గులు ప్రధాని పట్టుకుని ఉతికేశారు. సర్ఫేసి నిర్మాత తీసుకొచ్చి ఉతికి ఆరేశారు గుజరాతీ భాషలో అన్ని భాషలో మాట్లాడారు. అందుకు నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఇవాళ మన పాకిస్తాన్ అంటే ఇవాళ అత్యంత దుర్బలమైన పరిస్థితిలో ఉంది. యాక్చువల్గా పాకిస్తాన్ యూజ్ టు బి మనం కంపేర్ చేసుకుంటే మన జనాభాతో కంపేర్ తక్కువ ఉన్నాం. ఆర్మీ గతంగా ఇంతకుముందు చాలా పవర్ఫుల్గా ఉండేది. 1960s 70s చాలా పవర్ఫుల్గా ఉండేదండి. ఇవాళ ఆర్థికంగా కుదేలైపోయింది. చాలా చెప్పాలి 65 వరకు మన డాలర్లో మన ఇండియా కంటే పాకిస్తాన్ బలంగా ఉండేది. ఇది చాలా మంది తెలియదు. అదైపోయింది. తర్వాత కాలంలో 71, 68, 71 నాటి నుంచి అది పడిపోయింది. ఇవాళ దుర్భరమైన పరిస్థితుల్లోకి ఒక ఏమీ లేని ఒక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయే పరిస్థితి. దాంతోపాటు బలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగం 40% బలూచిస్తాన్ భూభాగం అండి. ఆ కానాట్ అనే రాజు ఖాన్ గారు మన ఇండియాతో కలుస్తానని ఒకసారి కూడా అన్నారు.
ఇవాళ ఆ దేశం మహమ్మద్ అలీ జిన్నా ఆయనతో ఒప్పందం అని చెప్పి మార్చి 48లో ఆర్మీని పంపించి బలవంతాన్ని ఆక్రమించాడు. ఇవాళ బలూచిస్తాన్ వాళ్ళు తమ స్వతంత్రం కోసం పోరాడుతున్నారు. ఇండియా ఇండైరెక్ట్గా దొరికిందే అవకాశం మద్దతు కదా. ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. బలూచిస్తాన్ అది అవుతుందండి. సింధీలో మజహర్ క్వామీ మూవ్మెంట్ అని ఉంది. ఇవాళ మళ్ళీ వాళ్ళు వెళ్ళనుకుంటున్నారు. ఇండియా నుంచి వలస వెళ్తే వాళ్ళు అత్యంత దుర్మార్గకరంగా సెకండ్ క్లాస్ సిటిజన్ల కింద ఆ పాకిస్తాన్లో ఉన్న బ్యాచ్ చూశారని చెప్పి వాళ్ళు సింధీలు వాళ్ళ ఆ గొడవ. అది కూడా కాకుండా ఇవాళ ఉదయం అంటే 10వ తారీఖు వాళ్ళ ఉదయం ఆఫ్ఘనిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. మీ మిస్సైల్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా పడింది, ఇండియా మిస్సైల్ ఇలా చేశారని చెప్తే మా దేశంలో ఏం పడలేదు, ఎవడో మా దేశ సరిహద్దులను ఉల్లంఘిస్తున్నాడు నాకు తెలుసు, నీ సంగతి నువ్వు చూసుకుని పాకిస్తాన్ మీద పడింది. ఇప్పుడు పాకిస్తాన్కి ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ శత్రువుగా ఉంది, బలూచిస్తాన్ ఉద్యమిస్తుంది, MQM ఉద్యమిస్తుంది. ఇవన్నీ నేపథ్యంలో చిక్కుపోయి అసలు సరైన నాయకత్వం లేని దుర్బలమైన పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఆక్రమిత కాశ్మీర్తో పాటు ఇవాళ ఆక్సాయి చిన్ని ఈ మధ్యకాలంలో చైనా చేసిన దుర్మార్గమైన చెత్త కంట్రీ చైనా చేసిందని రెండింటినీ ఇవాళ ఇండియా చాలా బలమైన పొజిషన్లో ఉంది. ఆర్మీ గతంగా కానీ మిగతా గతంగా చాలా బలమైనండి. దీని మీద గట్టి చర్య తీసుకోవాలని కోరుతున్నాను. కానీ కొంతమంది ఇందిరాగాంధీ గారిని విమర్శిస్తున్నారు చూస్తున్నానండి. కొంతమంది ఏం చేస్తాను, మోడీ గారికి వీరభద్రం చేస్తా, అదానీ గారి వల్ల దేశం లాభపడింది అంటున్నా నాకేమో అర్థం అవ్వట్లేదు. ఆయన ఏదో ఎయిర్ డిఫెన్స్ సప్లై చేశాడు.